హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్. హరిహర వీరమల్లు ఈ సినిమా ఎంత విజయం సాధించిందో మనందరికీ బాగా తెలుసు. ఎంత ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేశారో అంతకు మించి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా ఈ విజయం వాళ్ళ చెవుల్లోంచి రక్తం కారేలాగా, కళ్ళల్లోంచి రక్తం కారేలాగా కనిపించింది. నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి హైప్తోనే ఈ సినిమా ఎంత విజయం సాధించిందేమో అనిపించింది. సరే, ఈ సినిమా అంత విజయం అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు ఈ సినిమా గురించి మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు తెలుసుగా. అంటే ఈ హరిహర వీరమల్లుకి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ లింక్ పెడుతున్నా ఏంటనుకోవచ్చు. నిజంగా ఈ సినిమా ఎంత పని చేసింది అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంత పని చేశారంటే, శత్రువులో కూడా మార్పు తెప్పించేంత పని ఈ వీరమల్లు చేశాడనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేయడం కోసం తాడేపల్లి ప్యాలెస్ కి చేరుకున్నారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చిన తర్వాత ఆయనకు ఉండేటువంటి ఆయనతో పాటు ఆయనలాగా ఆలోచించేటువంటి కొన్ని ఛానల్స్ ని మాత్రం పిలుచుకొని ప్రెస్ మీట్ అంటారనమాట. ఆయన అనుకుంటారు అది. ఆ ప్రెస్ మీట్ లో ఆయన కొంత వేరే వేషధారణతో కనిపించారు. వేషధారణ ఏముంది, మీరు పక్కన ఫోటో కూడా చూడొచ్చు. దీంట్లో ఆయన పెద్ద బాగానే ఉన్నారు కదా అనుకోవచ్చు. ఒక బయట ఇక్కడ కనిపిస్తుంది సింధూర తిలకం. నేను కూడా పెట్టుకుంటాను, డైలీ పెట్టుకుంటాను, నాకు అదొక అలవాటు. సింధూర తిలకంలో పెట్టుకుంటే కూడా దాన్ని కూడా ఏంటి బ్రో మీరు మరి ఇలా అంటారా అనుకోవచ్చు. దాన్ని కూడా తప్పుపడతారా అంటే అనుకోవచ్చు. మరి ఎప్పుడూ పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే పెట్టుకుంటే మరి దాని ఇంపాక్ట్ అలాగే ఉంటుంది కదా. సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు. మరి అదేంటి హిందువుగా మారిపోయాడేమో, ఆయన గతంలో కూడా స్వామీజీలో మునగలు మునిగేసి వచ్చేసారు కదా అనుకోవచ్చు. ఓహో, అలా కూడా అనుకోవచ్చా? సరే, అనుకున్నాం, పోని తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మారిపోతే అంతకన్నా అదృష్టం అనుకోవచ్చు. మరి గతంలో మారిపోయిన ఆయన ఆ తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. ఒక రాముడు రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండిస్తే ఎవరొద్దాం, ఒక దొంగ వెధవలు ఏమైంది ఇప్పుడు ఇంకో విగ్రహం తెప్పిస్తాం అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి నుంచి మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మీరు చూడాలి. ఆ తర్వాత అంతర్వేదిలో ఒక రథం తగలబడిపోతే ఎవరో కొంతమంది దుండగులు ఆ రథాన్ని తగలబెట్టేస్తే ఇంకో రథం కట్టేస్తాం, దానికి ఏమవుతుంది ఇప్పుడు, దానికి ఎంత చేయాలా అంటే, అంత హిందువులు ఎంతో పవిత్రంగా ఆ దేవుడు ఊరేగింపు కోసం పెట్టుకున్నటువంటి రథాన్ని ఇన్నేళ్లలో ఎంతో మంది, చెప్పాలంటే ఔరంగజేబు లాంటి వ్యక్తులు, హరిహర వీరమల్లులో చూపించినటువంటి హిందూ వ్యతిరేకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా సైతం చేయలేనటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొంతమంది దుండగులు చేశారు. సరే, ఆ తర్వాత కట్టించారు అనుకున్నాం, లేదంటే ఇంకొకటి తయారు చేయించారనుకున్నాం, అక్కడ కూడా వదిలేదు. హనుమంతుడి విగ్రహాన్ని కొంతమంది వ్యక్తులు, దుండగులు ఒక చెయ్యి వెరక్కొట్టేస్తా, ఏమవుద్ది, హనుమంతుడికి ఏమన్నా అవుద్దా, హనుమంతుడు ఏమన్నా ఇప్పుడు చెయ్యి విరిగిపోద్దా, ఇంకో విగ్రహం కట్టిస్తాం అని చెప్పినటువంటి సందర్భాలు. సరే పోన్లే, ఇంకా అక్కడ కూడా వదిలేసాం, అయిపోయింది. ఎంతో మంది మత మార్పిళ్లకు ఆంధ్రప్రదేశే నెలవుగా ఉన్నటువంటి సందర్భం. చెప్పాలంటే ఇండియాలోనే లార్జెస్ట్ ఎక్కువగా జరిగేటువంటి మత మార్పిళ్ళు ఆంధ్రప్రదేశే ఉంది అని వచ్చినటువంటి రిజల్ట్ కూడా మనం చూసాం. సో అది కూడా బాగానే ఉంది. మరి ఇప్పుడు దీనికి లింక్ ఏంటంటే మీకే అర్థమైపోయి ఉంటుంది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని చేస్తే, అధికారానికి ముందు ఏదో 3 మునకలు మునిగి నేను హిందూగా మారిపోయాను అంటే ప్రజలు నమ్మేసి ఓట్లేసేసి ఉండొచ్చు. ఇప్పుడు ఒక కొత్త డ్రామాతో సింధూరానికి పెట్టుకుని వచ్చేస్తే మరి ఒక కొత్త డ్రామాకి తెర లేపారా? ఆస్కార్కి మించినటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆయన రెడీ అయ్యారా? మళ్ళీ ఏం జరగబోతుంది, ఆయన ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా సరే, ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమాని ఆయన ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఆయన పరివారం అంతా కూడా రంగంలోకి దిగిపోయి, చెప్పాలంటే మిగతా అన్ని వదిలేసి కూడా హరిహర వీరమల్లు మీద పెట్టారు ఎఫెక్ట్. ఆ టైంలో నిజంగా వీళ్ళు పెట్టిన ఆ పార్టీ నిర్మాణానికి పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో, ప్రజల సమస్యల మీద అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే బాగుండేదేమో. కానీ వీరమల్లు రివ్యూలు చెప్పుకోవడానికి పెట్టారు. సరే, మరి వీరమల్లు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటి అంటే ఇదే. దెబ్బకి హరిహర వీరమల్లుని బాయ్కాట్ చేయటం అంటే హిందువుల్ని బాయ్కాట్ చేయటమే.
మన ధర్మాన్ని బాయ్కాట్ చేయటం అనే చాలా మంది అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే రిప్లై ఇచ్చారు, విజయాన్ని కూడా సినిమాకి అందించారు. ఆ ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా బాగా పడింది. ఈయన హిందూ వ్యతిరేకి, హిందువుల సినిమాలను తొక్కేయాలని, హిందూ దేవుళ్ళని తొక్కేయాలని ఈయన పదే పదే అనుక్షణం అదే చేస్తూ ఉంటాడు. దానికి నిదర్శనంగా మీకు కొన్ని చెప్తా. ఆయన హిందువులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తినడు, ఇలా టిష్యూ పేపర్ తీసి పాడేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఇంకా ఇకపోదాం. వేద పండితులు అయ్యా బాగుండు అని అక్షింతలు వేస్తే ఆ అక్షింతలు కూడా ఇలా 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 దులిపేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇంకా పోతే ఎంతో పవిత్రంగా ఆపద ముక్కుల వాడికి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు. మన గవర్నమెంట్ తరఫున సీఎం కావచ్చు, ఆ సీఎం భార్య ఆ కుటుంబ సమేతంగా వెళ్ళి దంపతులు ఇద్దరు సమర్పిస్తారు. ఎప్పుడన్నా 5 ఏళ్లలో ఇద్దరు కలిసి వెళ్ళినటువంటి సందర్భం ఉందా? సరే, అక్కడ కూడా వదిలేద్దాం. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ ఆయన ఒక దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమం గుడికి వెళ్ళినటువంటి సందర్భం ఉందా? లేదు. లేకపోగా ఎప్పుడూ కూడా ఎంత అహంకారం అంటే, హిందువులంటే ఎంత చులకనంటే, హిందూ దేవుళ్ళంటే ఎంత అవమానకరంగా ప్రతి క్షణం ఆయన చేస్తారంటే, ఏ పండగ వచ్చినా, ఉగాది వచ్చినా, దసరా వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఆయన ఇంట్లో ఆయన కాళ్ళ కిందే ఆ దేవుళ్ళకి సంబంధించినవి అన్నీ పెట్టుకుని వాళ్ళని అవమానించేటువంటి విధంగానే ఆయన ఎప్పుడు సెట్లు వేసుకుని అన్నీ అక్కడే కూర్చోబెట్టుకుని చేసుకుంటా ఉంటారు. దాంట్లోనే అక్షంతలు దులిపేసుకున్నా, లేదంటే టిష్యూతో ఇలా పక్కన పాడేసుకున్నా ఎన్నెన్నో చేసుకుంటా వచ్చారులేండి. ఇవన్నీ చేస్తే మరి ఏమంటారు? సో ఇవి పక్కన పెడితే ఈయన కంప్లీట్ గా హిందూ వ్యతిరేక అనే ముద్ర పడిపోతుంది అనే విధంగా ఆయన భయపడి ఈసారి మనం కూడా ఆ హనుమంతుడిని దండం పెట్టుకుని వచ్చినట్టుగా కనిపించాలి అని బొట్టు పెట్టుకు వచ్చారని చాలా మంది అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, దీనికి ఇంకొక వాదన ఏముందంటే, ఇప్పటికే వరుస పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్లి లోపల పడేశారు, అవినాష్ రెడ్డిని. మద్యం కేసులో రేపో ఎల్లుండో నన్ను కూడా లోపలేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి డెన్లన్నింటిని బద్దలు కొట్టి డబ్బులు మూటలు బయటకు తీసుకొస్తున్నారు. ఇంకా నన్ను వేసేస్తారు, ఇంకా అర్థమైపోయింది. మనం ఇప్పుడు బీజేపీని ప్రసన్నం చేసుకోవాలి, అందుకోసం మనం హనుమంతుడి భక్తుడి కిందో లేదంటే ఇంకొకటో మనం చూపించాలి, అటు మోదీ గారిని ప్రసన్నం చేసుకోవాలి, మళ్ళీ మనం హిందూగా మారినట్టు కలరింగ్ ఇవ్వాలి అని చెప్పి కలర్ బొట్టు పెట్టుకుని వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇవి నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా అంటే ప్రజలకే తెలియాలి. ఆల్రెడీ 151 నుంచి నమ్మినటువంటి నమ్ము ఉంటే గనక 11లోకి ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెడతారు? సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ని ప్రజలు నమ్మట్లేదనే సోషల్ మీడియా ద్వారా అర్థం అవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొంచెం ఎవరినైనా సరే కొంచెం రియలిస్టిక్ గా ఏదన్నా గుడికి వెళ్ళి ఏదన్నా అభిషేకం చేయటం, మీ పాపాలను కడుక్కునే ప్రయత్నం చేయటం చేయండి. ప్రజలు కాస్తైనా సరే నమ్ముతారు. ఇప్పుడు చూసినా బైబిల్ పట్టుకుని తిరిగేటువంటి మీరు, మీ కుటుంబం ఇదేదో కొత్తగా మీరు ఇలా బొట్టు పెట్టుకుని వచ్చేస్తే నమ్మేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని మాత్రం అనుకోకూడదు. ఏదేమైనా ఇది ఏ మతాన్ని కించపరచాలనో ఏ మతాన్ని పొగడాలనో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, ఆయన వేసేటువంటి డ్రామాల్ని తెలియజేయడం కోసం మాత్రమే చేశారు.